సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో టీడీపీ చర్చలు జరుపుతోంది. ఇప్పటికే మంత్రి గంటా శ్రీనివాసరావు లక్ష్మీనారాయణతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. విశాఖ ఎంపీ లేదా భీమిలి అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీకి దింపాలని టీడీపీ భావిస్తోంది. అందులో భాగంగానే చర్చలు కొనసాగుతున్నాయి. ఇక దీనిపై లక్ష్మీనారాయణ ఇవాళ తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలతో సిబిఐ మాజీ జేడీ భేటీకి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, ఏంటి అసలు భేటీకి గల కారణాలు ఏంటి? సిబిఐ మాజీ జేడీ ఆయన గతంలో రిజైన్ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీకి తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన వస్తారు. స్టేట్ యూనిట్ ని ఆయన కంట్రోల్లో పెట్టి ఆయన ఆధ్వర్యంలో బీజేపీ ఎన్నికలకు వెళ్తుందని మొదటగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దాని నుంచి విరమించుకున్నారు ఆ ప్రతిపాదన నుంచి. ఎందుకంటే రాష్ట్రంలో అప్పుడే టీడీపీకి బీజేపీకి టర్మ్స్ చెడిపోవడంతో ఆ ప్రతిపాదన నుంచి విరమించుకున్నారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రం అంతా పర్యటన జరిపారు, అన్ని జిల్లాల్లో పర్యటన జరిపారు. ప్రధానంగా రైతులు, ఈ నిరుద్యోగ యువతకి సంబంధించి అనేక సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ఏ పార్టీలో చేరతారని తెలియదు కానీ ఒక స్వతంత్రంగా పార్టీని ఏర్పాటైనా చేస్తాను, రాజకీయాలపై నాకు ఆసక్తి ఉంది అంటే చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆయన స్వతంత్రంగా పార్టీ చేసే యోచన నుంచి కూడా విరమించుకున్నట్టుగా తర్వాత మనకి అర్థమైంది. ఆ తర్వాత ఈ తాజాగా చూస్తే టీడీపీ ప్రస్తుతం జేడీ లక్ష్మీనారాయణతో చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం ఉంది. అధికారిక సమాచారమే. దానికి సంబంధించి నిన్న ఆదివారం హైదరాబాద్ లో మంత్రి గంటా శ్రీనివాసరావుకి జేడీకి మధ్య ప్రత్యక్షంగా చర్చలు జరిగాయి. దానికి ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలోకి వచ్చేందుకు అంగీకరించారు. అయితే ఎక్కడి నుంచి ఆయన్ని పోటీకి దించాలి, ఆయన ఎట్లా ఉపయోగించుకోవాలి పార్టీ అన్న దిశగా ప్రస్తుతం టీడీపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే విశాఖ ఎంపీకి సంబంధించి ఆయన్ని పోటీ చేస్తే అక్కడ ఉత్తరాంధ్రలో మంచి ఇంపాక్ట్ ఉంటుందేమో అన్న ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే విశాఖపట్నంలో సాధారణంగానే స్థానికేతరులకు ఎక్కువ అవకాశాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో అక్కడి నుంచి చేయడం ద్వారా పూర్తి స్థాయిలో చేయొచ్చామన్న ఒక ఆలోచన అయితే కూడా ఆయన చేత పోటీ చేయించాలన్న ఆలోచన కూడా నియోజకవర్గంలో లోకేష్ పోటీ చేస్తారని మొదటి నుంచి అంటున్నప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితుల నుంచి కొంత మార్పు అయితే కనిపిస్తుంది. భీమిలి నుంచి కాకుండా నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారన్న ఇవి కూడా తాజాగా వినిపిస్తున్నాయి. సో గంటా శ్రీనివాస్ భీమిలి నుంచే పోటీ చేస్తారని అనుకున్నప్పటికీ తిరిగి ఆయన్ని పార్టీ కూడా ఆయన్ని అనకాపల్లి ఎమ్మెల్యే నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేది దాదాపు మార్గం అంతా సుఖమైంది. చర్చలు కూడా తుది దశలో ఉన్నాయి. ఆయన చేరిక నామ మాత్రమే. రేపు ఆయన ఇక్కడికి అమరావతికి వచ్చి పార్టీలో చేరుతారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ రోజు జేడీ లక్ష్మీనారాయణ తన నిర్ణయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.